త్రియేక దేవుని నామములో పరిశుద్ధ సంఘమునకు ఈ ఎన్వైర్న్మెంట్ సండే దైవారాధనలోకి ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ప్రార్థించుదము. ప్రార్థనతో ఈ దైవారాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఆత్మస్వరూపి, సృష్టికర్త, పోషక, విమోచక, రానయున్నవాడా, మీకే స్తుతులు స్తోత్రములు. వాక్యమయున్న దేవా, మీ స్వరమును వినిపింపజేసే దేవా, మాట్లాడే దేవా, మాతో ఉన్న దేవా, విడువని దేవా, ఎడబాయని దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. నాయన, ఈ సృష్టి, ప్రకృతి, మానవాళిని సమస్తమును సృజించి ప్రభువా, సమస్తమును లోపర్చుకొని సమస్తమును రక్షించి ఉన్నవాడా, రక్షకుడా, మీకే స్తుతులు స్తోత్రములు. నాయన, ఈ పరిశుద్ధ ఆదివారమును బట్టి, ఆదివారము దినములో మేమందరము కుటుంబముగా కూడుకొని ప్రభువా ఈ ఆరాధనలో పాల్గొనుటకు బట్టి మీరిచ్చినటువంటి జీవము, ఈ సకల సౌకర్యములు, వసతులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాము. బహు ఇబ్బందికర పరిస్థితి, ప్రమాదకరమైన దినములు, ఎవరికి ఎక్కడ ఈ వైరస్ సోకుతున్నదో తెలియని మహాభయంకరమైన పరిస్థితుల్లో మమ్మను రక్షించి ఉంటున్నవాడా, మీకే స్తుతులు స్తోత్రములు. నాయన, ఇదిగో ఈ పరిశుద్ధ దేవాలయములో సంఘమంతటి కొరకు, సంఘమంతటిని బట్టి ప్రార్థన చేయుచున్నాము. నీ బిడ్డలు వారి గృహములందు కుటుంబముగా కూడుకొని ఉంటున్నారు. ఆలయములో ప్రభువా ఈ ప్రార్థన వలన వారు ఆశీస్సులు పొందేలా, ఆలయపు దీవెనలు వారు అనుభవించేలా మీ కృప చూపుమని ప్రభువా, ఇది దైవారాధన అని వారు భావించి ఇందులో వారు పాల్గొనుచూ ఉంటుండగా మీ ఆత్మ తాకిడి, మీ మధురమైన స్వరం, మీ పరలోకపు ఆశీస్సులు, దర్శనం మీరు అనుగ్రహించి ఆరాధనను నడిపించి దీవించుమని యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమెన్. ఆరాధన క్రమం పుస్తకంలోని 17వ పేజీ నందున్న 2వ ఆరాధన క్రమమును అనుసరించుదము. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉండునట్లు యుగ యుగములకును కలుగునుగాక. ఆమెన్. తండ్రివైన దేవా, మీ శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకును, మీ ప్రియ కుమారుని మాకు రక్షకునిగా ఇచ్చుట వలన లోకమును ఎంతో ప్రేమించి ఉన్నావని రుజువుపరిచినందుకును మిమ్మును స్తుతించుతూ ఉన్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వలన మమ్మను నీతిమంతులుగా చేయుటకు, పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై మిమ్మును స్తుతించుతూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించుచున్నందులకై మిమ్మును స్తుతించుతూ ఉన్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన త్రియేక దేవ, యుగ యుగములకు మీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్. పాపముల ఒప్పుకోలు పిలుపు వాక్యములను వినుడి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకుని నేరల
మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రభు సన్నిధిలో మనమందరము కనులు మూసుకొని మౌనంగా ఉండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ప్రభు సన్నిధిలో ఒప్పుకొందము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మును కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొను వారిని కాయుము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమెన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈ దైవారాధన నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని మాటలను చదవగా విందము. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠంగా యెహెజ్కేలు 36వ అధ్యాయము 24వ వచనం ప్రారంభం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నాయన నీ నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా, గడిచిన కాలం అంతా కాపాడి రక్షించి ఉన్నావు తండ్రి, వందనాలయ్యా. ఇదిగో ఈ వాక్యాన్ని చదువుతుండగా మీ కృపతో నింపండి నాయన. వాక్యాన్ని నాయన మరి నా దేవా, అయ్యా ఈ కరోనా వైరస్ వల్ల నా దేవా గత కొంతకాలంగా నాయన తండ్రి ఆలయంలో చేరకుండా నాయన తండ్రి మిమ్మల్ని స్తుతించుకోకుండా ఉన్నాం తండ్రి. అయా, అయినప్పటికీ ఈ వాక్యాలను సిద్ధపరచుతుండగా నాయన వాక్యం బోధించుతున్న గురువులను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రతి హృదయానికి హత్తుకునే విధంగా ఈ వాక్యాన్ని వారు బోధించుతుండగా నాయన తండ్రి మంచి జ్ఞానము తెలివితో నింపి కాపాడి రక్షించండి అయ్యా. వింటున్న మాకు కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి దీవించి కాపాడమని తండ్రి నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24వ వచనం ప్రారంభం. నేను అన్యజనులలో నుండి మిమ్మను తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మను రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదను. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడినై ఉందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్ని జనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందక ఉండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకొందురు. మీ నిమిత్తము నేను ఈలాగు చేయుట లేదని తెలుసుకొనుడి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తన గూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపజేయువాడును. పాడైపోయిన స్థలములలో మరలా కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదేను వనము వలె ఆయను. పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసములతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుకొందురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్చును. ఇంతటితో పాఠం సరి. దావీదు మహారాజు రాసిన కీర్తన గ్రంథము 29వ దావీదు కీర్తన. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, చివరి వచనం అందరం కలిసి చదువుదాము. దావీదు మహారాజు రాసిన 29వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరం చదువుకుందాము. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరం బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును సిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేలను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకి ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయముల మీద ఆసీనుడు ఆయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇంతటితో ఉత్తర ప్రత్యుత్తర పాఠము సరి. పత్రికల పాఠముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాము. రోమా 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.
ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందుబోవు మహిమగల స్వాతంత్రము పొందుతునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూల్గుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మొలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలవారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఇంతటితో పత్రికల పాఠము సరి. సువార్తల పాఠముగా యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 23 వరకు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 23 వరకు. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మ పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పెను. ఇంతటితో సువార్తల పాఠము సరి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచూ ఉన్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచూ ఉన్నాడు. ప్రార్థన. మా విమోచకుడా, మాకు ఆశ్రయదుర్గమైన దేవా, ఈ ప్రకృతి ప్రపంచమంతటిని, సృష్టి యావత్తును మీ నోటి మాట చేత సృజించి ఉన్న సృష్టికర్త, మీ స్వారూప్యతలో మమ్మును నిర్మించి ఉన్న నిర్మాణకుడా, మీకు స్తుతులు స్తోత్రములు నాయనా. మీ పరిశుద్ధ గ్రంథములోని వాక్కులను నేటి అంశము ద్వారా ధ్యానించిన ఉంటుండగా మేము ప్రభువా మీ వాక్కులను
మీ మాటలు అని గ్రహించులాగునను వాటిని ధ్యానించి అర్థం చేసుకొని ప్రభువా మేము అన్వయించుకొని నేటి వాక్యము ద్వారా మీరు మీ వాక్కు చేత మాతో మాట్లాడటం వలన మేము నేర్చుకొని మా జీవితంలో మా భవిష్యత్తు ఆశీర్వాదకరముగా మేము జీవించుచు అనేకులను జీవింపచేయుటలో మమ్మల్ని సాధనాలుగా ఉన్నట్లుగా ఈ ధ్యానమును మాటలను మమ్మల్ని అందరినీ సమయమును దీవించుమని యేసు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన పరిశుద్ధ సంఘమునకు యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన నామములో శుభములు తెలియజేయుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, మీరందరూ దేవుని కృప వలన ఆరోగ్యంగా నెమ్మదిగా సమాధానంగా ఉన్నారని నేను తలంచి ప్రభునకు మిమ్మును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాను. ఈ పరిశుద్ధ ఆదివారం మనము దేవుని సన్నిధిలో దేవుని స్వరము వినుటకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. మిమ్మును ప్రేమతో ఆహ్వానించుచున్నాను. పరిశుద్ధ ఆదివారపు యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు మీరు పొందినట్లుగా ప్రార్థిస్తూ ఆహ్వానం తెలుపుకుంటున్నాను. ఈ దినం మనము ధ్యానించే అంశము విమోచన కొరకై మూలుగుచున్న సృష్టి, క్రియేషన్ గ్రోన్స్ ఫర్ లిబరేషన్. ఈ అంశమును బేస్ చేసుకొని 4 పాఠములు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి చదవగా మనం విని ఉంటున్నాం. విమోచన కొరకై మూలుగుచున్న సృష్టి. సృష్టి మూలుగుచూ ఉన్నట్టుగా దేని కొరకు అనంటే విమోచన కొరకు. మూలుగుట, గ్రూనింగ్ లైఫ్ను తెలియజేస్తుంది. ప్రాణముతో ఉన్న సృష్టి పెయిన్, వేదన, బాధ, నిస్సాయ స్థితి, మూలుగుట, విమోచన, విడుదల, దాసత్యంలో బందీ పరిస్థితిలో ఉన్నటువంటి సృష్టి విమోచన కలగాలని, విడిపింపబడాలని వేదన, ఆవేదనతో కూడుకున్న మూలుగు. కావున ఈ దినం ఈ అంశము మనం ధ్యానం చేసుకుంటూ ఎన్వైరన్మెంట్, హ్యూమన్ ఇంటరాక్షన్ విత్ ద న్యాచురల్ వరల్డ్. ఈ ప్రకృతి ప్రపంచము మానవాళితో ఉన్న సంబంధము జ్ఞాపకము చేయబడుతుంది. ప్రతి సంవత్సరం 5th జూన్ వరల్డ్ ఎన్వైరన్మెంట్స్ డేగా పరిగణించుకొని ప్రపంచంలోని ప్రజలందరూ, దేశంలందరూ కూడాను ఈ ప్రత్యేక దినమును బట్టి ప్రత్యేక కార్యక్రమాలు, ఆలోచనలతో ఉంటూ ఉంటాం. ఈ 5th జూన్కు వచ్చే మరుసటి ఆదివారం ప్రతి సంవత్సరం కూడా మనం ఎన్వైరన్మెంట్ సండే, పర్యావరణ ఆదివారముగా మనం దేవాలయంలో దేవుని వాక్య ధ్యానంలో మనం ఉంటాం. ఈ 5th జూన్ బట్టి దేవునికి మనం ఆ యొక్క ప్రత్యేకమైన దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. సృష్టి మూలుగుచూ ఉంటున్న విమోచన కొరకై కనిపెట్టుకుంటూ ఉన్న ఈ పరిస్థితిని అంశముగా మన ముందు ఉంచుకొని బైబిల్ పాఠములు చదువుకొని ఉంటున్నాం. దానిని బట్టి మనం ధ్యానం చేస్తాం. మహా పండితుడు, బైబిల్ పండితుడు అనేకులు కూడా పరిశోధించి వాక్యాన్ని, ప్రత్యేకమైన పర్యావరణ శాస్త్రవేత్తలు, థియోలాజియన్స్ ఏమంటున్నారు అనగా, ఆది కాండం మొదలు ప్రకటన గ్రంథం మట్టుకు బైబిల్ గ్రంథములో సృష్టిని గురించి, సృష్టి పట్ల బాధ్యతను గురించి అన్ని పుస్తకంలో, అన్ని వాక్యాల్లో, అన్ని వచనాల్లో, అన్ని మాటల్లో మనం చూడగలం అని చెప్తారు. దేవుడు మానవాళి సృష్టి పట్ల మానవ బాధ్యత, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, దేవుడిచ్చిన బాధ్యతను మనం అనేక సందర్భాల్లో వాక్యాల్లో ఉన్నట్టుగా
అన్ని వాక్యాలు, అన్ని ఉపమానాలు, అన్ని సాదృశ్యాలు కూడాను విమోచన కొరకై కనిపెట్టుకుంటున్నటువంటి సృష్టి గురించినటువంటి మాటలు, భావాలు ఉన్నవి అని తెలియజేస్తూ ఉంటారు. ఈ దినం ఈ అంశమును మనం బైబిల్ పాటలను మనం ఉంచుకొని 3 భాగాలుగా ధ్యానం చేస్తాం. మొదటిది సృష్టికర్త, రెండవది సృష్టి పతనం, మూడవది సృష్టి విమోచన. సృష్టికర్త, సృష్టి పతనము, సృష్టి విమోచన. మొదటి భాగము సృష్టికర్త, క్రియేషన్ అండ్ క్రియేటర్. ఈ సృష్టి, ఈ అందమైన ఈ సృష్టి దేవుడు సృజించినది. చరిత్రలో ఎన్నో థియరీస్ వచ్చి ఉన్నాయి. బిగ్ బ్యాంగ్ థియరీ అనగానొక ఒక పెద్ద శబ్దము కలిగి ఆ శబ్దములో నుండి సృష్టి ఆవిర్భవించినది అని. ఈ విధంగా పలు రకముల వాదనలు, థియరీస్ ఎందరో కనిపెట్టి ఉంటున్నారు. కానీ ఏవి కూడా నిలువ లేకుండా ఉన్నవి. ఎందువలన అనగా ఇంత అద్భుతమైన ఈ విశాల అందమైన ఈ గొప్ప సృష్టి దేవుడు కలుగజేసినది అని మనము విశ్వసించి నమ్ముకొని ఉండు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు కలగజేసిన సృష్టి విధానమును మనము చూడగలము. ఆదికాండం 1వ అధ్యాయం 25 వచనాల్లో మనం చూస్తాం. క్రమము, దేవుడు సృష్టి క్రమము, ఆయన యొక్క సృష్టి విధానము చూస్తాం మనం. ఇవన్నీ కూడా దేవుడు ఏ విధంగా కలుగజేసినాడు అనగా తన నోటి మాట చేత చేసి ఉన్నాడు. సృష్టి యావత్తు దేవుని మాట వలన కలిగినది. దేవుని మాట వలన కలిగినది అనగా దైవ సంబంధమైనది. ఇది సృష్టి దేవుని ఉద్దేశపూర్వకమైనది, దేవుని చిత్తానుకూలమైనది, దైవ మనసుతో కూడుకున్నది. ఇది దేవునిది, దైవముతో కూడుకున్నది అని. కాబట్టి దేవుడు సృష్టిని చేసి ఉంటున్నాడు. దేవుడు చేసిన ఈ సృష్టి అది మంచిదిగా ఉండెను అని వాక్యంలో మనం చూస్తాం. ప్రతి దినము 6 దినములు దేవుడు సృష్టిని చేసినప్పుడు ప్రతి దినము కూడా ఆ సృష్టిని చేసిన దినము చివరన అది మంచిదై ఉన్నట్టు దేవుడు చూచెను. దేవుడు చేసిన సృష్టి యావత్తు అనగా ఈ దినం మనము వింటూ చూస్తున్నటువంటి సృష్టి, అనాది కాలము నుండి ఉన్నటువంటి సృష్టి, ఇది దేవుని నోటి మాట వలన కలిగినది అనియు, మరియు ఈ సృష్టి ఆ దినము దేవుడు చేసినప్పుడు దేవుడు టెస్ట్ చేశాడు అని, చెక్ చేశాడు అని, అది మంచిదిగా ఉన్నట్టుగా, ప్రయోజనకరమైనది అన్నమాట. మంచిది అనగా ఉపయోగకరమైనది. సృష్టిలో ప్రమాదకరమైనది లేదు, వ్యర్థమైనది లేదు, నష్టాన్ని కలిగించేది లేదు. అంత మేలుకరమైనది, శుభకరమైనది, మంచిది, లాభకరమైనది దేవుడు సృష్టిని చేసి ఉన్నాడు. అది మంచిది, అది మంచిగా ఉపయోగపడుతుంది మానవాళికి. సృష్టి తనకు తానుగా ఇంటర్డిపెండెన్స్ కలిగి ఉన్నటువంటి సృష్టి, అది మంచిదిగా ఉన్నది అనడంలో దేవుడు సృష్టి దేవుని మహిమ పరచగలదు. మంచిది అనగా దేవుని గుర్తించగలదు, సృష్టికర్తను, దేవుని తను కలగజేసిన దేవునికి లోబడగలదు, దేవునికి కీర్తి కలిగించులాగున ఉండగలదు, ఆరాధించి స్తుతించి మహిమపరిచే సృష్టి అని బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాం. దేవుడు కలగజేసిన సృష్టి అది ఎంత గొప్పది అనగా దేవుని స్తుతిస్తుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచు ఉన్నవి.
అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి, పగటికి పగలు ఒకటికి ఒకటి బోధ చేయుచున్నవి. ఆకాశము, భూమి ఇవన్నీ కూడా సృష్టి దేవుని సృజిస్తుంది. మంచిది అనగా దైవ సంబంధమైనది, మానవ ప్రయోజనకరమైనది, దేవుని స్తుతించున్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము దేవాలయంలో ఆయన అప్పగింతకు ముందు ప్రవేశించే సందర్భంలో మట్టల ఆదివారం దినమున అక్కడ ఆలయములో ఆ సందర్భంలో ఉంటున్నప్పుడు అక్కడ స్తుతించుట, ఆరాధించుట, దేవుని మహిమపరచుట చేస్తున్నటువంటి పరిస్థితి పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు వినినప్పుడు ప్రభుల వారి వద్దకు వచ్చి వారిని ఆపివేయమన్నట్టుగా ఆదేశించమని చెప్పేస్తారు. ప్రభువు అంటాడు, వీరు ఊరకుండిన రాళ్ళు కేకలు వేయును. ప్రభువు నోటి మాట చేత చెప్పి ఉన్నాడు, రాళ్ళు కేకలు వేస్తాయి. రాళ్ళు దేవుణ్ణి స్తుతించును, మహిమపరచును. మానవులు స్తుతించడం మానివేస్తే సృష్టి, ప్రకృతి, దేవుడు తన నోటి మాట చేత చేసిన ఈ సృష్టి దేవుని స్తుతించగలదు, దేవునికి మహిమ కలిగించగలదు. కాబట్టి అది చాలా మంచిది, ఉపయోగకరమైనది, దేవుని స్తుతించగలుగున్నది. నష్టం ఏమీ లేదు. ఎక్కడ అపార్థము, అననుకూలత లేదు. దేవుడు కలుగజేసిన సృష్టి గొప్పది. దేవుడు చేసిన నోటి మాటతో చేసిన ఈ సృష్టిని బట్టి దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు కలుగజేసిన సృష్టి బట్టి దేవుడు ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉండి మానవాళిని ఈ సృష్టికి బాధ్యునిగా చేసి ఉన్నాడు. మానవులు సృష్టికి అధికారులు, వారు భద్రపరచువారు, పోషించువారు. కాబట్టి వారిని ఏం చేశారనగా నోటి మాటతో చేయలే, తన పోలిక చొప్పున, తన స్వారూప్యములో, ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్ హ్యూమన్స్ ఆర్ క్రియేటెడ్. We are in the image of God. We are in the likeness of God. దేవుడు తన పోలిక, తన స్వారూప్యత మానవునికి ఇచ్చి ఉంటున్నాడు. సృష్టిని దేవుడు నోటి మాటతో చేసి మానవుని తన స్వారూప్యములో చేసి ఉన్నాడు. తన స్వారూప్యములో చేసుటలోని దేవుని యొక్క ఉద్దేశం ఏమిటనగా సృష్టి మానవాళికి ప్రయోజనకరం, సృష్టి పట్ల ప్రయోజనకరం, సృష్టి దేవునితో ప్రాముఖ్యత కలిగి ఉంటున్నట్టుగా సందర్భంలో మానవుడు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఈ మానవుడు దేవుడు కలగజేసిన దైవ సృష్టికి అధికారి అయి ఉండాలి, కావలి వారై ఉండాలి, దాన్ని కాపాడు వారై ఉండాలనేసి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో మనము చూస్తాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో తన పోలికలో చేయబడిన ఆ మానవులకు దేవుడిచ్చిన గొప్ప గురుతరమైన బాధ్యత ఏమిటనగా వారిని తన పోలిక కలగజేసి వారితో మాట్లాడుతూ దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు మానవాళిని ఆశీర్వదించాడు. ఆశీర్వాదం, మొదటి ఆశీర్వాదం దేవుడు మానవులను కలగజేసిన తర్వాత మొట్టమొదటి ఆశీర్వాదపు మాట ఏంటి? ఆశీర్వాదం తన కొరకు, తన జీవితం కొరకు, మానవ మనుగడ కొరకు, దైవ చిత్తమునకు అనుకూలమైన దాని కొరకు దేవుడిచ్చిన ఆశీర్వాదపు బాధ్యత ఏమిటనగా మీరు ఫలించి, మీరు అభివృద్ధి పొంది, మీరు విస్తరించి, మీరు భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పెను. దేవుడు కలగజేసిన దేవుని సృష్టికి
దేవుని రూపంలో చేయబడిన ఈ మానవులకు దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటంటే తన పోలికలో చేయబడిన వారు తన చేత సృజింపబడిన సృష్టికి బాధ్యులు. వారు కాపాడాలి, దానిని పోషించాలి, అభివృద్ధిపరచాలి, విస్తరింప చేయాలి అని ఫలింప చేసే విధంగా, నష్టం కలిగించకూడదు. ఈ క్రియేషన్ ఏంటంటే ఈ దేవుడు కలగజేసిన సృష్టి ఇది ఫలించే సృష్టి, ఫలభరితమైనది. ఇది ఆగిపోయేది కాదు. ఉదయం సూర్యుడు వస్తాడు, సాయంత్రం సూర్యాస్తమయం ఉంటుంది. ఈరోజు అయిపోయింది కదా అని లేదు, మళ్ళీ రేపు వచ్చేస్తాడు. వర్షాకాలం వర్షాలు వస్తుంటాయి, చలికాలం చలి ఉంది, భూమి విత్తనాలు ఇస్తుంది. ఇలా ఎన్నెన్నో దేవుడు కలగజేసిన అద్భుత ఈ సృష్టి ఇది ఫలభరితమైనది ఉండాలి. అనగా నిరంతరం కొనసాగింపబడే విధంగా మానవులకు దేవుడిచ్చిన బాధ్యత. దాన్ని ఫలించే విధంగా ఉంచాలా, ఫలము లేని దానిలో ఉండకూడదు. దాన్ని విస్తరింప చేయాలి, బాగుపరచాలి, రాబోయే జనాంగమునకు, తరతరములకు, యుగ యుగములకు అందించేవారు అయి ఉండాలి. దాన్ని లోపరుచుకోవడం, దానిని ఏలడం, ఇవన్నీ కూడా కస్టోడియన్, కేర్ టేకర్స్, ప్రొటెక్టర్స్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అండ్ డెవలప్ దిస్ క్రియేషన్, ట్రస్టీస్ ఆఫ్ క్రియేషన్. ఈ సృష్టికి మానవులు ట్రస్టీస్. దీని ద్వారా జీవించాలి, దీనిని కాపాడాలి. తన పోలిక మానవునికి ఇచ్చుటలోని బాధ్యత, తన సృష్టిని కాపాడవలసిన బాధ్యత. ప్రియమైన వాళ్ళరా, ఎవరికో చెప్పుతున్నట్టు అనుకోకూడదు ఈ మాట. బైబిల్లో ఆదికాండం 1 వచనంలో ఉంది కదా, అది ఎవరికో సంబంధించింది అని అనుకోకూడదండి. నీవు దేవుని బిడ్డవు అని భావిస్తే, బైబిల్ గ్రంథం ఇది నా యొక్క విశ్వాసమునకు దేవుడిచ్చిన గొప్ప వాక్యం, ఇది జీవంగల వాక్యమై నువ్వు గుర్తిస్తే, ఈ వాక్యం దేవుడు నీతో తెలియజేస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. సృష్టి పట్ల దేవుని పోలికలో చేయబడిన నీకు దేవుడిస్తున్న బాధ్యత ఏంటి అనగా, సృష్టిని కాపాడాలి, అది ఫలింప చేయాలి. ఈ మనసు కలిగి ఉన్నామా? ఈ ఆలోచన కలిగి నాకు సంబంధం లేదు అని అనుకోకూడదండి. సృష్టి పట్ల ఆలోచన లేకుండా ఉండకూడదు. మనం అనాలోచితంగా ఉండే మనసు కాదు మనది. సృష్టి పట్ల వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ క్రియేషన్. మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ సృష్టి రాబోయే తరాలకు అందించాలి కదా. మన పితరులు మనకు అందించారు. ఈ దినం ఆ సృష్టిని అనుభవిస్తూ మనం బ్రతుకుతున్నాం. మన కనీస బాధ్యత, అందులో క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా, దేవుని రూపంలో చేయబడిన వారంగా, దేవుని చిత్తం ఏంటంటే, మన బాధ్యత ఏంటంటే ఫలింపచేసే క్రైస్తవులమై ఉండాలి, అభివృద్ధి పరిచే క్రైస్తవులమై ఉండాలి, విస్తరింపచేసే క్రైస్తవులమై మనం ఉండాలి అని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. తన పోలికలో చేయబడిన సృష్టి దేవుని సృజిస్తుంది, మానవాళిని బ్రతికిస్తుంది, అది బ్రతికించుకుంటుంది. ఇది మంచిదై ఉన్నట్టు దేవుడు చూచెను. అయితే మానవుడు తన దేవుని పోలికలో చేయబడ్డాడు కదా, ఈ మానవుడు తన బాధ్యత నెరవేరుస్తున్నాడా? విస్తరింపచేస్తున్నాడా? ఫలింపచేస్తున్నాడా? కాపాడుతున్నాడా అని మనము జ్ఞాపకం చేసుకుంటూ రెండవ అంశంలోకి వెళ్తే, సృష్టి పతనం, క్రియేషన్ ఫాలెన్. పతనమైపోయింది, పడిపోయింది ఈ క్రియేషన్. ఎందువలన? ఇంత అద్భుతమైన దేవుడు చేసిన ఈ సృష్టి, మంచిది అని చెప్పిన ఈ సృష్టి, దేవుని చేత మంచిది అని చెప్పబడిన ఈ సృష్టి ఎందుకు పతనమైనది? ఎలా పతనమైనది? పతనానికి కారణాలు ఏంటి? ఎవరు అనేది మనం చాలా సీరియస్గా వెతకాలి. ఏంటి పతనం అని అంటామా? మన చిన్ననాడు పెద్దలుగా ఒక 50 years అబోవ్ ఉన్నవారు, మీరు చిన్ననాడు కనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయా? వాతావరణంలోనేమి, మనం భుజించే పదార్థాల్లోనేమి, ఈ ఫారెస్ట్ విషయంలోనేమి,
మనం తినే వంట వెజిటబుల్స్లోనేమి, ఇవన్నిట్లో కూడా ఆనాడు తినగలిగినవి, అనుభవించినవి, చూచినవి ఈరోజు ఉన్నవా కనుమరుగైపోయాయి. చిన్ననాడు కనిపించినటువంటి పక్షులు, ఆ జంతువులు, ఆ ఫారెస్ట్, ఆ తినే పదార్థాలు, ఆ పంట పండించి భుజించే ఆ కూరగాయలు కానీ ఇంకేమైనా, సముద్రపు సంబంధించినవి, ఆకాశంలో ఎగిరేవి, భూమి మీద ఉన్నవి, భూమి లోపల ఉండున్నవి, ఇవన్నీ కూడా చాలా మట్టుకు అవి దొరకడం లేదు, అవి లేకుండా పోయాయి. ఫలింపచేసి విస్తరింపచేసి అభివృద్ధి పరచాల్సిన మానవుడు ఆ పని చేయలేకపోయాడు. అభివృద్ధి పరచాల్సిన వ్యక్తి అభివృద్ధి పరచకుండా ఉన్నాడు. ఫలింప చేయాల్సిన ఈ వ్యక్తి ఫలింప చేయకుండా ఉన్నాడు. ఎందుకు అలా ఉన్నాడు? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మాట, మానవులను చేశాడు దేవుడు, సృష్టిని చేశాడు, మానవాళిని చేశాడు, బాధ్యతను ఇచ్చాడు. సృష్టి, మానవాళి బాధ్యత. బాధ్యతలో దేవుడు ఏం చేశాడంటే, నువ్వు నా మాట వినాలి అన్నట్టుగా దేవుడు కోరుకున్నాడు. నా రూపంలో ఉన్నావు కాబట్టి నా మనస్సును ఎరిగి నేను చెప్పినవి చేయాలి అన్నట్టు దేవుడు కోరుకున్నాడు. అందుకు ఫలానా చెట్టు పండు తినకుము అని చెప్పాడు ఆదాముతో. మంచిగా చెప్పాడు, అర్థమయ్యేలాగా మంచిగా విన్నాడు, లోబడినట్టుగా ఉన్నాడు. ఒక సమయం వచ్చేసింది, మర్చిపోయాడు దేవుని మాట. ఏది తినకూడదు అని అన్నాడో ఆ ఫలముని తిన్నాడు. ఎంత విడ్డూరమైన పరిస్థితి! ప్రకృతి దేవుని లోబడుతుంది, సృష్టి దేవుణ్ణి మహిమపరుస్తుంది. వేరస్ మానవాళి ఆయన పోలికలో చేయబడిన వారు ఆయన మాటకు అవిధేయుడైపోయారు. తినకూడదన్న పండు తినడంలోని ఆ యొక్క పాపం ఏమిటి, ఏమి జరిగినది అని మనము జ్ఞాపకము చేసుకుంటే, ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనము తీయండి. నేను తీసి చదువుతూ ఉంటాను, దయచేసి గమనించండి. 3వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనములో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఎంత గొప్ప మాట! దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. తన పోలికలో చేయబడిన మానవుని పిలిచి, ఆదామా, నేను తినకూడదని చెప్పిన దానినే నువ్వు తిన్నావు. నువ్వు అవిధేయత తీసుకుని వచ్చిన శాపము మానవునికి మాత్రమే కాకుండా నిన్ను బట్టి నీ నిమిత్తము నేల శపింపబడినది. కర్స్ టు ద క్రియేషన్. దేవుడైతే ఈ భూమిని చేస్తాడో నేలను, ఆ దేవుడు ఈ నేలను శపిస్తున్నాడు. ఈ నేలను శపించుటకు దేవుడు ఆ మాట చెప్పుటకు ఎవడు కారకుడు? మానవుడు. మానవుని ద్వారా కాపాడబడాల సృష్టి అని మీడియేటర్గా, సృష్టికి దేవుడు మధ్యవర్తిగా ఉంచుకుంటే, ఈ మధ్యవర్తిగా ఉన్న ఆయన పోలికలో ఉన్నటువంటి మానవుడు సృష్టి శపింపబడడం కారణమయ్యాడు, దేవుని మాటకు అవిధేయుడమై ఉండటం వలన. ప్రియులారా, దేవుణ్ణి ధిక్కరిస్తే, దేవునికి అవిధేయులమైతే, దేవుడు చేయకూడదు అన్నవి చేస్తే, చేయమన్నవి చేయకుండా ఉంటే ఏం జరుగుతుంది అనగా, నీవు మాత్రమే కాదు, నీతో పాటు ప్రకృతి సృష్టి శపింపబడుతుంది. అంతగా పాపం యొక్క పర్యావసనం ఉంది. శపింపబడిన పరిస్థితులు వాక్యంలో అనేకంగా ఉన్నాయి. హోషేయ 4వ అధ్యాయం 3వ వచనములో, ఇర్మియా 12వ అధ్యాయం 4వ వచనములో ఎలా శపింపబడిందో, ఏమేమి శపింపబడిందో అందులో మనము
చూస్తాం. ఈ దినం మనం చదువుకున్న ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో రాతి గుండె అని వాడబడింది. అక్కడ రాతి గుండె, స్టబర్న్ హార్ట్. దేవుణ్ణి ధిక్కరించేదే స్టబర్న్ హార్ట్. దేవుని మాట జ్ఞాపకం చేసుకోకపోవడం, కఠినమైన మనసు. మన జీవితాల్లో కూడా ప్రకృతి పట్ల, దేవుడు కలగజేసిన సృష్టి పట్ల, నీవు దేవుడే కాదండి, నువ్వు దేవుణ్ణి ఆరాధించడమే కాదు, నీవు దేవుని బిడ్డగా దేవుని వాక్యం పట్టుకొని పాటలు పాడుతూ స్తుతించి ఆరాధించడమే కాదు, దేవుడికి ఇచ్చిన బాధ్యత ఏంటనగా ఆయన సృష్టి పట్ల కూడా కాపలా ఉండి చేయాల్సింది, దాన్ని కాపాడి అభివృద్ధి పరచాల్సిన బాధ్యత ఉంది. అది కూడా చేయకపోతే, ఆ పని నువ్వు చేయకపోతే ఏమి జరుగుతుందనగా నీ వలన శపింపబడుతుంది. శపింపబడడం అనగా రాబోయే తరమునకు అందదు. నీవు అనుభవిస్తున్నావు, నీ పిల్లల కొరకై నువ్వు ప్రయాసపడుతూ సంపద వారికి ఇస్తున్నావు, కానీ దేవుని సృష్టి ప్రకృతి వారికి ఇవ్వడము లేదు. నశించిపోతున్న పరిస్థితి. మానవుడు పతనమైపోయాడు, మానవునితో పాటు సృష్టి పతనం అయి ఉంది. సృష్టి పతనానికి మానవుడు కారణం. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గమైన పరిస్థితి. ప్రియమైన పరిశుద్ధ సంఘమ, ఏమిటి కారణాలు? ఏంటివి? మానవుడి వలన ఈ సృష్టి పాడవటానికి కారణాలు ఏంటివి? 4-5 కారణాలు. అందులో మొదటిది సెల్ఫిష్నెస్, స్వార్థం. భయంకరమైన పాపం అది. నాకే కావాలి, నేనే అనుభవించాలి, నేను మాత్రమే, నాకు, నాది, నేను, నా కుటుంబం, నా వారు. లేదా నీకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువగా దాన్ని దగ్గర ఉంచుకోవడం, నిల్వ ఉంచుకోవడం. నీకు ఎంత అవసరమో అంత వాడుకున్నాక అంతకంటే ఎక్కువగా ఈ ప్రకృతి సృష్టిని నీవు నష్టం కలిగించడం. మిస్యూజ్, ఓవర్ యూజ్. ఎక్కువగా మనమే, నాదే, నాకే అనేసి. ఈ గ్రీడీనెస్ భయంకరమైనది. దురాశతో కూడుకున్న మనస్తత్వం, స్వార్థపూరితమైన ఆలోచనతో నాకు మాత్రమే, నేను మాత్రమే అనుకునే ధోరణి ఉంటుంది. స్వార్థపు ఆలోచన. మన మనసులో నచ్చింది చేయడం. ఈ దినం ఈ లోకంలో నేటి పరిస్థితుల్లో అభివృద్ధి ఉంది, డెవలప్మెంట్ చాలా ఉంది, చాలా అభివృద్ధి ఉంది, కానీ సృష్టి పట్ల స్వార్థం కూడా అంతే ఉంది. రాబోయే తరానికి అందించే సృష్టిని నష్టపరుస్తున్నాం మనం. ప్లాస్టిక్ అనేది ఎంత భయంకరమైనది. ప్రతి దానికి మనం ఈ యూజ్ అండ్ త్రో వాడడం వలన మనము మన కష్టాన్ని తేలిక చేసుకోవడానికి కొరకు ఈజీ రెడీమేడ్ అలవాటు చేసుకొని మనం కలగజేస్తున్నటువంటి పరిస్థితి. ఎంత నష్టం వాటిల్లుతుంది. భయంకరమైన వాతావరణంలో కలుషితమైపోతుంది. ఈ ప్రతి దానికి, ప్రతి విషయంలో ప్లాస్టిక్ ఉపయోగించుకుంటున్నాం. దీని వలన సృష్టి నష్టము వాటిల్లుతుంది. కాపాడుమనే సృష్టి చేయమని దేవుడు చెప్పిన మాటకు విరుద్ధంగా చేస్తున్నటువంటి పరిస్థితులు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్న వేళ, మరియు లగ్జరీ లైఫ్, కంఫర్ట్ లైఫ్. నేను నా లైఫ్ అంతా కూడా లగ్జరీగా ఉండాలని మనం ఆలోచన చేసుకుంటాం. కాబట్టి చక్కగా ఉన్నతమైన రీతిలో అన్నీ అనుభవిస్తూ గొప్పగా ఉండాలనుకుంటాం. ఇది బలహీనమైన జీవితం. లగ్జరీ కొరకు, మన కంఫర్ట్ కొరకు, ఈ లైఫ్ కొరకై మనం సృష్టిని నాశనం కలిగిస్తూ ఉంటాం. మనము ఉపయోగించే ఈ వాహనాల వలన మనము సుఖంగా ఉంటున్నాం. సుఖమైన ప్రయాణం, సుఖమైన జీవితం.
కానీ ఆ వాహనం వలన రిలీజ్ అయ్యే ప్రకృతికి నష్టం కలిగిస్తుంది. మానవులను బ్రతికింపజేసే ఈ ఆక్సిజన్ జీవవాయువును ఎంత నష్టపరుస్తుంది. ప్రతి చిన్నదానికి పెద్దదానికి కూడా మనం వాహనంపైనే వెళ్ళడం, మన ఇంటి నుండి ప్రక్కకు షాప్కి వెళ్ళడము, దగ్గరలో ఉన్న వారికి వెళ్ళడము, నడుచుకుంటూ వెళ్ళి మనం ఈ రకంగా మంచి చేయగలం. కానీ ప్రతిదానికి మనం వెళ్ళే దాంట్లోనూ మన ఉండే విషయంలో ఆఫీసెస్లో ఉండే ఇంట్లో అంతటా కూడా ఈ కూల్నెస్ కొరకు ఏసీ వాడడం వలన అది కూడా నష్టం వాటిల్లుతుంది. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కూడా ఒక విధమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. అభివృద్ధి కొరకు డబ్బు సంపాదన కొరకై మనం అవలంబించే విధానంలో అభివృద్ధి ఏం చేస్తుంది అనగా సృష్టిని నష్టం వాటిల్లిపజేస్తుంది. మంచి మంచి ప్రాజెక్ట్స్ కొరకై రివర్స్, వాటర్ ఫ్లోస్, ఫారెస్ట్ ఇవన్నిటిని కూడా నష్టపరుచుకుంటున్నాం అభివృద్ధి నిమిత్తమై. మరియు పాపులేషన్, జనాభా పెరుగుదల ఇవన్నిటిని వాటిల్లిపజేస్తుంది. సృష్టి పతనమునకు మన యొక్క స్వార్థపు మనసు కారణం. సృష్టి పతనమునకు ఈ యొక్క కంఫర్ట్ లగ్జరీ లైఫ్, సృష్టి పతనమునకు విపరీతమైన అభివృద్ధి కొరకై చేసే అనేక ప్రోగ్రామ్స్, ప్లానింగ్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, కంపెనీస్, ఇండస్ట్రీస్ మరియు ఓవర్ పాపులేషన్, వీటి వలన మనము సృష్టికి భారం కలిగిస్తున్నాం. ఈ పవిత్రమైన అందమైన యుగయుగములుగా మానవాళిని బ్రతికింప చేసే మంచి సృష్టి, దేవుని సృష్టిని మనము మన ఈ బలహీనతల వలన పాడు చేస్తున్నాం. అందుకనే మనం గడిచిన కాలంలో ఉన్నవి ఈ కాలంలో లేవు, వింటూ ఉన్నాం, మనం వాటిని అనుభవించడం లేదు. ఇలానే చేస్తూ వెళ్తుంటే రాబోయే తరానికి మనం ఏమి ఇవ్వగలం? సృష్టి పతనమవుతున్న పరిస్థితి అనేక విషయాల్లో జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. విజ్ఞానం పెరుగుతుంది, విపరీతమైన సంపద పెరుగుతుంది, ఆలోచన విధానం పెరుగుతుంది. కానీ సృష్టి పట్ల బాధ్యత కలిగిన వారమని, సృష్టి పతనము కాకుండా దానిని ఫలింప చేయాల్సిందిగా జ్ఞాపకం చేయబడడం లేదు. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మన ఆరాధనలు గొప్పగా ఉంటున్నవి, బైబిల్ గ్రంథాన్ని బాగా చదువుతున్నాం, ప్రసంగములు, మన లిటరేచర్, మన సింగింగ్, మన వర్షిప్ ఇవన్నీ కూడా పెరిగిపోతుంటున్నవి. ఎన్నో భాషల్లో, ఎన్నో విషయాల్లో, ఎన్నో స్థలాల్లో, ఎన్నో రీతుల్లో ఆరాధన చేస్తూ దేవుని స్తుతిస్తూ మయపరుస్తూ ఉన్నాం, దైవజ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉంటున్నాం. కానీ సృష్టి బాధ్యత మనం నిర్వర్తిస్తున్నామా? దేవుని చిత్తం ఏమిటో నీ పట్ల, సృష్టి పట్ల నీ నుండి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? నీవు సృష్టి పట్ల ఇది దేవుని సృష్టి అని జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు మెదిలితే సృష్టి పతనమునకు కారకురాలివి నీవు. ఇది ఆయనది సృష్టి. నువ్వు పాపం చేయడం ఎంత ముఖ్యమైనదో, నువ్వు దేవుని సృష్టిని కాపాడకపోవడం కూడా అంతే ముఖ్యమైనది. ఎందుకనంటే నువ్వు కాపాడకపోతే, నీవు దానిని ఫలింప చేయకపోతే అది నశింప చేయబడుతుంది. మనము ఈ దినములలో సృష్టిని అభివృద్ధి పరచడం లేదు, విస్తరింప చేయడం లేదు కదా, మరియు దానిని నష్టపరుస్తూ ఉన్నాం. ఉన్నది ఉన్నట్టుగానే ఉంచడం లేదు మనం. ఇవన్నిటికీ కారణం మన స్వార్థం, మన అభివృద్ధి, మన లగ్జరీ లైఫ్ అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. నా చిన్ననాటి జీవితంలో నేను చూచిన స్థలములలో, మా స్వంత డిస్టిక్లో, ప్రాంతంలో ఆ ఫారెస్ట్ లేదు, ఆ నీటి సెలయేరులు లేవు, కాలువలు లేవు, ఆ పక్షులు లేవు. ఆనాటి కాలం, ఆనాటి తిను పదార్థాలు పంట పొలంలో దొరకడం లేదు, ఆనాటి ఆ తిన్నటువంటి పండ్లు లేవు. ఫారెస్ట్లో ఎన్నో మంచి మంచి
తిను పదార్థాలు దొరికేవి, అవన్నీ కూడా లేకుండా ఉన్నాయి. జీవరాశులు, అడవిలో ఉన్నటువంటి వైల్డ్ యానిమల్స్, వాటికి ప్రొటెక్షన్ లేదు, వాటి ఎదుగుదల లేదు. భయంకరమైన పరిస్థితి. చిన్ననాటిలో ఎక్కడ కూడా మంకీస్ ఊర్లోకి వచ్చిన పరిస్థితులు లేకుండేవి. ఏదైనా ఎక్కడ గ్రామాల్లోకి వెళ్తే పంట పొలాల్లో, ఇళ్లలో అన్ని జంతువులు, పక్షులు అన్నీ పాడు చేసేస్తున్నాయి పంటలను, మనుషులను. వాటికి లభించే, వాటి భుజించేవి అరణ్యములో వాటికి దొరకడం లేదు. కావున ప్రియమైన వాళ్ళరా, ఈ పతనానికి కారణం మనమే. సృష్టి పతనానికి కారణము నీవే. అది మూలుగుచున్నది. సృష్టి పతన వ్యవస్థలో ఉంది. అది రాబోయే తరానికి అందించాలి సృష్టి అనుకుంటుంది, కానీ అందించలేకపోతుంది. ఎంత గొప్ప దేవుడు! సూర్యుని చేశాడు. సూర్యకిరణాలు డైరెక్ట్గా మన మీద పడకుండా ఓజోన్ లేయర్ దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఓజోన్ లేయర్ మన పైన సూర్యకిరణాలు రానివ్వకుండా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఎంత గొప్ప దేవుడు! మనకు మంచి బ్రతుకుట కొరకు ఆక్సిజన్ని ఉంచాడు గాలిలో. రాత్రి పగలు ఇవన్నీ ఇచ్చిన గొప్ప దేవుడు. భూమి మంచి పవిత్రమైన నేల, చక్కని ఉపయోగకరమైన భూమి కలుషితమైపోతుంది. అంతా కూడా పాడు చేస్తున్నాం. ఒకసారి ఆలోచించాలి ప్రియులారా, మనం అవగాహన లేకుండా ఉన్నామంటే పత్రానికి కారణం మనమే. సృష్టి గురించి దేవునిది ఇది అయ్యో బాగుపరచాలి, కాపాడాలని ఆలోచన లేకుండా ఉన్నామనంటే మనమే ఈ పత్రానికి కారణం. మన స్వార్థంగా జీవిస్తూ నేను అనుభవించాలనేసి నీవు నీ యొక్క లగ్జరీ లైఫ్ కొరకు నువ్వు జీవిస్తున్నావంటే పతనానికి కారణం నీవే. నువ్వు పాపం చేస్తున్నావు, చేయకూడనిది. నీ వలన సృష్టి నశింప చేయబడుతుంది. ఇప్పుడు మన టాపిక్లో ప్రాముఖ్యమైనది ఏంటనగా సృష్టి విమోచన. మూడవది, మూలుగుతుందట సృష్టి. చూడండి, మూలుగుతున్న సృష్టి దేని కొరకు? విడుదల. అది బందీ అయిపోయినది, దానికి విడుదల కావాలి. మానవాళి సంఖ్యలతో ఏ రకంగా బంధింపబడుతూ ఉంటారో, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఏ రకంగా బందీ గృహంలో బానిసలుగా ఉంటున్నారో, సృష్టి బందీ అయి ఉంది, పతన వ్యవస్థలో ఉంది, మూలుగుచూ ఉంది. అది ఆ మూలుగులో నుండి ఒక ఆలోచన సృష్టిది ఏమిటనగా విమోచన కావాలి, విడిపింపబడాలి. ఈ సృష్టి ఎలా, ఎవరు, ఏ విధంగా కలుగుతుంది? దేవుడు తన కుమారుని లోకానికి పంపి ఉన్నాడు. ఆయన యొక్క శిలువ మరణం చేత, ఆయన కాచిన రక్తము చేత మానవాళికి పాప విమోచన కలిగింది. పాపము వలన సృష్టి నశింప చేయబడింది. పాపము కడిగివేయబడినప్పుడు మానవాళికి విమోచన దొరికింది. కాబట్టి సృష్టికి కూడా విమోచన దొరకాలి. మానవుడు విమోచింపబడ్డాడు యేసు రక్తం చేత. కానీ ఈ మానవుడు ఈ సృష్టిని విడిపించడం లేదు. ఇంకా అదే ఇంటెన్షన్, అదే ఆలోచన, అదే ధోరణి కలిగి ఉంటున్న పరిస్థితి. కాబట్టి మనం ఈ దినము చదువుకున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన అంశములలో యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనములో, సువార్తల పాఠములో ఏమి చెప్పబడిందనగా, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచూ ఉన్నాను. తండ్రి నన్ను పంపాడు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడండి. బైబిల్లో ఉన్నట్టుగానే చూడకుండా ప్రభు మాట్లాడుతున్నట్టుగా గ్రహించగలుగుదాం. మనం నీతో మాట్లాడుతున్నట్టుగా చూడండి. ఈ దినం ఆ వాక్యం క్రీస్తు నీతో మాట్లాడుతున్నట్టుగా ఊహించండి. నన్ను పంపాడు నా తండ్రి, ఇప్పుడు నేను మిమ్మును పంపుచున్నాను. ఎందుకొరకు మీరు పోవాలి? పతనమైన సృష్టిని బాగు చేయాలి, విస్తరింప చేయాలి, దీనిని ఫలింప చేయాలి, దీనిని కట్టాలి, దీనిని రాబోయే తరమునకు అందించాలి. సృష్టి పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఇది దేవుడు చేసిన సృష్టి అనే ఒక భక్తి, విశ్వాసపు ఆలోచన మనలో కలిగి ఉండాలి. దేవుడు తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభును పంపాడు. ఈ దినం
నిన్ను పంపుతున్నాడు. సంఘం ఏంటి అంటే క్రీస్తు చేత పంపబడిన సంఘం. సంఘం ఈ పర్యావరణ గురించినటువంటి అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి ఎన్వైరన్మెంట్ సండేగా మనం ఈ దినం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినం పర్యావరణ ఆదివారము అనగా సంఘం పర్యావరణం పట్ల కలిగి ఉండాల్సిన బాధ్యత ఏంటో, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆయన యొక్క బాధ్యత ఏంటో గుర్తించి దాని ప్రకారం జరిగించుట కొరకు ఈ దినం ఆలోచన చేయాలి. మనం ఏదో ఈ ఆదివారం సంవత్సరానికి ఒకసారి వచ్చేస్తుంది, ఏదో కొద్దిసేపు మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదండి. మనం ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుడు నన్ను, క్రీస్తు పంపబడినట్టుగా క్రీస్తు నన్ను పంపి ఉన్నాడు, క్రీస్తు సంఘాన్ని పంపి ఉన్నాడు. ఏం చేయాలి మేము సంఘం? ఈ ప్రకృతి కాపాడు కొరకు మేము ఏం చేయాలి? సంఘముగా, ఓ కుటుంబంగా మేము ఏం చేయాలి, ఓ వ్యక్తిగా నేను ఏం చేయాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. చేయటానికి ప్రయత్నము చేయాలనేసి దేవుని వాక్యం చేత జ్ఞాపకము చేయబడుతున్నాము. రోమా సంఘానికి ఈరోజు చదివినటువంటి పత్రికల పాఠములోని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో చాలా చక్కని మాటలు మనము చూస్తాం. 8వ అధ్యాయము 19వ వచనంలో చూడండి. రోమా 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఏం చేస్తుందటంటే మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచుంది. సృష్టి కనిపెట్టుచుంది దేవుని కుమారులు ఎప్పుడొస్తారో అని, ఎప్పుడొచ్చేసి ఈ మమ్మల్ని రక్షిస్తారో, మమ్మల్ని విడిపిస్తారో అనేసి సృష్టి కనిపెడుతుందండి. ఈ వచనం దేవుని వాక్యమే కదా, ఇది బైబిల్లో చెప్పబడ్డట్టుగానే కదా. పాపము చేయకుమని చెప్పిన ఆ దేవుడు పాపము చేయకండి అని చెప్తున్న ఈ వాక్యం, బైబిల్ గ్రంథం, ఈ దినం ఆ దేవుడు ఈ వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుందంటే ప్రత్యక్షత కొరకు సృష్టి కనిపెడుతుంది. ఎలా కనిపెడుతుందట? మిగుల ఆశతో. మిగుల ఆశ, చాలా ఆశ పెట్టుకున్నారు మన మీద సృష్టి. తేరి చూచుచు ఎప్పుడొస్తారో, ఎప్పుడొచ్చి సృష్టిని కాపాడుతారు. అమ్మలారా అయ్యలారా, భయంకరమైన స్టేజ్లో ఉన్నాం. పర్యావరణ శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? గోజాడుతున్నారండి, మొరపెడుతున్నారు, అరుస్తూ ఉన్నారు. అయ్యో ప్రజలారా, ప్రపంచ ప్రజానికమా, మీరు ఈ సృష్టిని కాపాడకపోతే, ఈ సృష్టి పట్ల మీ యొక్క వ్యక్తిగత జీవితం మార్చుకోకపోతే, మీ అలవాట్లు మార్చుకోకపోతే రాబోయే తరానికి మనం సృష్టిని అందించలేము అని, ఈ ప్రకృతిని అందించలేము అని. సూర్యుని వల్ల కలిగే నష్టాలు ఉంటాయి, గాలి వల్ల కలిగే నష్టాలు ఉంటాయి. అందుకనే ఈ దినాల్లో మనం చాలా సంవత్సరాలు చూస్తుంటున్నాం, కొన్ని ఫ్లడ్స్ వస్తున్నాయి, విపరీతమైన వర్షాలు. కారణం వాతావరణంలో మార్పు. వాతావరణంలో మార్పు ఎందుకు వచ్చిందండి? దేవుని పనిష్మెంట్ కాదు ప్రియులారా, మానవాళి యొక్క స్వార్థం వలన. ఎప్పుడు వర్షాలు రావాలకు వర్షాలు పడడం లేదు, లేని తెగులు వచ్చేస్తున్నాయి, మిడతలు వస్తున్నాయి. కాపాడే సృష్టి నష్టం చేస్తుంది. ఎందుకు ఇలా కలుగుతుంది అనగా మానవుని యొక్క స్వార్థం వలన సృష్టి పాడైపోతుంది. కాబట్టి ఈ దినం దేవుని వాక్యం మేల్కొమ్మంటున్నాడు మనతో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంఘమా మీరు లేండి అని అంటుంది వాక్యం. సృష్టి మాట్లాడుతున్నట్టుగా వాక్యంలో ఉంది. సృష్టి కనిపెట్టుతుంది నువ్వు ఎప్పుడు వస్తావు అని. ఎలా వచ్చేసి ఏం చేస్తావు? నీవు దుర్వినియోగం చేస్తున్నావా? ఆపేసి. ప్రకృతికి నష్టం కలిగిస్తున్నావా? ఆపివేయుము. అనాలోచితంగా సృష్టి పట్ల ఉన్నావా? ఆలోచించు. నీవు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 20వ వచనంలో చూడండి, ఇదే అధ్యాయం 20వ వచనంలో, ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యత్యములో నుండి మనము నాశనమైనాం.
పాపం వల్ల మానవాళి మనము దాసత్వములకు లోనైనామని గ్రంథంలో ఉంది, మనం విశ్వసిస్తున్నాం. ఈ దినం వాక్యంలో చూడండి, సృష్టి కూడా నాశనంకు లోనైందట, దాసత్వంలో ఉందట. కావున విడిపింపబడటకు రమ్మని వేదిరి చూస్తున్నట్టు జ్ఞాపకం చేయబడుతుంది. 22వ వచనం చాలా ప్రాముఖ్యమైనది నేటి ధ్యానమునకు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా ములుగుచు ప్రసవ వేదన పడుచున్నది. సృష్టి యావత్తు అంతా అండి. అమెరికాలో మంచిగా ఉంది, ఇండియాలో బాగలేదని కాదు, ఆస్ట్రేలియాలో బాగుంది, పలానా దేశంలో బాగలేదని కాదండి. యావత్తు సృష్టి మూలుగుచున్నదని రోమిలకు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం ఏకగ్రీవంగా ఏకముగా ఒకేసారి అంతా కూడా మొరపెడుతున్నది, అరుస్తుంది, మూలుగుతుంది. ఆ పెయిన్ కలుగుతుంది. మూలగడం అంటే పెయిన్ అవుతుంది. ఆ బాధ వస్తే ఆ బాధలో నుండి కలిగే మూలుగు, వేదన, ఆ నొప్పి, సృష్టి ఆ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నట్టుగా మనకు వాక్యం ద్వారా జ్ఞాపకము చేయబడుతూ ఉంది. మూలుగుచున్న ఈ సృష్టిని కాపాడాలి. కావున మీరు రావాలని, మనం దేవుని బిడ్డలంగా రావాలని, కాపాడాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రియులారా, జీవితంలో ప్రాముఖ్యమైనది చెట్టు నాటడం. దాన్ని ఈజీగా తీసుకుంటాం కొందరం. చాలా ప్రాముఖ్యమైనది. ఒక చెట్టు నాటితే దాని వలన అనేక ప్రయోజనాలు. ఒక చెట్టు ఎందరినో బ్రతికిస్తుంది. కావున నీ జీవితంలో ఒక్క చెట్టుడైనా ఆ మొక్కను నాటినావా? ఈ ఆలోచన కలిగి ఉన్నావా? సృష్టిని అనుభవిస్తున్నావు. సృష్టిని నువ్వు ఏం పోషిస్తున్నావు? సృష్టికి నువ్వేం అందిస్తున్నావు? ఏ రకంగా అభివృద్ధి పరుస్తున్నావు? అవగాహన కలిగి ఉందాం ప్రియమైన వాళ్ళరా. పండితులు చాలా జ్ఞాపకం చేస్తున్నారు. కొన్ని పట్టణాలు మునిగిపోతాయట నీటితో. అనేక విపత్తులు వచ్చేస్తాయి అంటున్నారు. రేని రోగాలు వచ్చేస్తాయి అంటున్నారు. బ్రతకడానికి కష్టంగా ఉంటుందని అంటున్నారు. ఎక్కువ శాతం మానవ స్వార్థపు ఆలోచనలు. ఆర్చ్ బిషప్ విలియం టెంపుల్ గారు ఒక వర్డ్ కాయిన్ చేశారు, ఎకో స్పిరిచువాలిటీ. ఎకో స్పిరిచువాలిటీ అనగా ఎకాలజీ అండ్ స్పిరిచువాలిటీ బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఒకదానికి ఒక సంబంధం కలిగి ఉండాలి. ఆధ్యాత్మికత ఎంతో, ఆధ్యాత్మిక జీవితం కొరకై, స్పిరిచువల్ లైఫ్ కొరకై మనం అవలంబించే విధానాలు ఎంత ప్రాముఖ్యమైనవో. చర్చ్కి వెళ్ళడం, బైబుల్ చదవడం, ప్రార్థన చేయడం, కానుకలు ఇవ్వడం. ఈ స్పిరిచువల్ లైఫ్లో మనం ఎంత గ్రోత్ అవుతున్నామో ఎకాలజీ గురించినటువంటి ఆలోచన అంతే కలిగి ఉండాలనేసి జ్ఞాపకం చేయబడుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఒక వర్డ్ వచ్చింది. మండుతున్న ప్రపంచం, వేడిమితో మండిపోతున్నటువంటి గ్లోబును గురించి ఒక అవగాహన, ఒక సందేశాలు, ఎన్నో ప్రజెంటేషన్స్, ఎందరో మాటలు వ్యక్తపరుస్తున్నారు. క్లైమేట్ జస్టిస్, ఎకలాజికల్ క్రైసిస్, ఈ మాటలన్నీ కూడా చాలా భయంకరమైన పదములు. వీటిని మనం ఆలోచన చేసి ఉండాల్సిందిగా తెలియజేయబడుతున్నాం. మహాత్మా గాంధీ గారు ఒకసారి చెప్పిన మాట ఏమిటనగా, ద వరల్డ్ హ్యాస్ ఎనఫ్ ఫర్ ఎవ్రీవన్స్ నీడ్స్. ద వరల్డ్ హ్యాస్ ఎనఫ్ ఫర్ ఎవ్రీవన్స్ నీడ్స్ బట్ నాట్ ఎనఫ్ ఫర్ ఎవ్రీవన్స్ గ్రీడ్. బట్ నాట్ ఎనఫ్ ఫర్ ఎవ్రీవన్స్ గ్రీడ్. ప్రియమైన వాళ్ళరా, సృష్టి దేవునిది. నీవు ఆయన పోలికలో చేయబడ్డావు. దేవుడు నీకు సృష్టి పట్ల బాధ్యత ఇచ్చాడు. అది నష్టమైతే కారణం నీవే. దాన్ని అభివృద్ధి చేస్తే దానికి మూలం నీవే. చేయాలి, బాగుపరచాలి, రాబోయే తరానికి అందించాలి. మనము మన పిల్లలను, ఈ తరము వారిని ఉన్నతంగా చదివిపిస్తున్నాం. వారికి అనేకమైనవి కలుగజేస్తున్నాం. ఈ పర్యావరణం గురించి అవగాహన కలుగజేస్తున్నామా? కొన్ని డెవలప్డ్ కంట్రీస్ వారు కేవలం అక్షరాభ్యాసము, చదువు, ఆ యొక్క డిగ్రీ, ఆ యొక్క చదువు కొరకే, సర్టిఫికేట్ కొరకే కాకుండా ఇలాంటి ఇకలాజికల్ నాలెడ్జ్ చిన్ననాటి నుండే
ఇస్తూ ఉంటారు. పిల్లలకు ఆ విధంగా ఇచ్చేసేద్దాం. మనం మన గృహాల్లో ఈ ప్లాస్టిక్ ఉపయోగించేవి తక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాహనాల మీద తిరగడం ఎక్కువగా అవసరం లేకుండా చిన్నదానికి పెద్దదానికి నడుచుకుంటూ వెళ్ళే మనసు కలగజేసుకుందాం. ప్రతిదానికి చిన్నదానికి ఆ యొక్క ఉపయోగించకుండా ఏసీ వలన కలిగే నష్టం కూడా భయంకరంగా ఉంది అని ఇవన్నీ కూడా పండితులు అభిప్రాయాలు. మంచిని సమాజానికి అందించి సృష్టి మంచిదిగా ఉండెను, బైబిల్ మాట దేవుని చేత. మంచిగా చేయుట కొరకు దేవుడు నిన్ను పిలిచాడు, ఒప్పుకోవాలని దేవుని కొరకు చేయాలి. అలాంటి గొప్ప మనసు దేవుడు మనకు అనుగ్రహించి కాపాడును గాక. ప్రార్థన. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, మీ వాక్యంలో మీ చిత్తములో మేమందరము నడుచులాగున్న సహాయము దయచేయమని యేసుపేట ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము స్వామి. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రభువా, ప్రేమగల మా తండ్రి, అత్యున్నత సింహాసనమందు ఆసీనులవై ఉండి మా ప్రార్థన ఆలకించువాడా, ఈ సమయంలో నిన్ను ప్రార్థించుకుంటూ ఉంటుండగా మీరు మా మధ్యలో ఉన్నారని జ్ఞాపకం చేసుకొని మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కృపామయుడమైనటువంటి మా తండ్రి, మేము ఈ లోకంలో నీ బిడ్డలముగా జీవిస్తూ ఉంటుండగా అన్ని విషయంలోనూ మాకు సహాయపడి అన్ని విషయాలలో ప్రోత్సాహం అందిస్తూ మా ప్రభువా, మా సంఘాలను అభివృద్ధి పథంలో పయనింపజేస్తూ రాజాధిరాజుగా మీరు మా సంఘాలను పరిపాలిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ ప్రపంచమంతటిని కమ్ముకొని ఉన్నటువంటి కరోనా అను మహమ్మారి గురించి నేను ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమగల మా తండ్రి, పట్టణమును యెహోవా పట్టణమును కాపాడని ఎళ్ళ దాని కావలి కాయవారు మేలుకునుంట వ్యర్థమే అని సెలవిచ్చినారు గనుక మా తండ్రి, ఈ ప్రపంచమును కాపాడేవారు మానవులు కాదు కానీ మీకు సమస్తము సాధ్యము గనుక మానవులకు అది సాధ్యం కావడం లేదు గనుక మా ప్రభువా, మీరే ఈ కరోనా మహమ్మారిని తొలగించి లోకమును ప్రేమించి నీ బిడ్డలమైనటువంటి మమ్మలను ప్రపంచ పౌరులందరినీ మీరు కనికరించి ఆశీర్వదించి ఆ యొక్క మహమ్మారి నుంచి విడిపించమని నేను వేడుకుంటూ ఉన్నాం. ప్రపంచ నాయకులు, పెద్దలు, శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి ఈ కరోనాతో పోరాడుతూ ఉన్నారు కనుక మా తండ్రి, వారి పోరాట ఫలితముగాను ప్రార్థనా ఫలితముగాను మీ కృపను అనుగ్రహించి మా ప్రపంచమును మా దేశమును మీరు స్వస్థపరచమని నేను వేడుకుంటూ ఉన్నాం. అయితే మా ప్రభువా, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేస్తే నేను దేశమును మేము స్వస్థపరుస్తాను అని సెలవిచ్చినారు కనుక మా ప్రభువా, మమ్మల్ని మేము తగ్గించుకొనుటకు ఈ లోక జ్ఞానమును విడిచిపెట్టి నీ జ్ఞానమును పొంది ఆ జ్ఞానము ద్వారా మేము ఈ లోకములో జీవించగలిగే భాగ్యమును దయచేయటానికి మీ సహాయమును మాకిమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. కృపగల మా తండ్రి, ఈ కరోనా మహమ్మారిని పారదోలటానికి అనేకులు కృషి సల్పుతూ ఉన్నారు. మా ప్రభువా, అనేకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో ప్రాముఖ్యంగా మా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, వారి యొక్క పరిపాలనా విభాగం అంతటినీ, సిబ్బందిని అందరినీ మీరు కనికరించి ఆశీర్వదించి బలపరచమని, దేశ సేవలో ముందుకు నడిపించమని నేను వేడుకుంటూ ఉన్నాం. అదేవిధముగా మా రాష్ట్ర ముఖ్యమంత్రిని, తదితర అధికారులను, ఇతర మంత్రులను, అనధికారులను, ఉద్యోగులను మీరు కనికరించి దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా మా ప్రభువా, ఈ కరోనాను కట్టడి చేయడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పోలీసు సిబ్బంది కొరకై నేను ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని కూడా మీరు కనికరించి ఆశీర్వదించి ప్రభువా, కరోనాను కట్టడి చేయడానికి వారిని నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా పురపాలక సంఘం యొక్క సిబ్బందిని అంతటిని కూడా మీరు కనికరించి దీవించమని వేడుకుంటున్నాం. మీరు పరిశుభ్రంగా ఉండండి, ఇంటిలోనే ఉండండి, బయటకు వెళ్ళకండి అనేటువంటి ఆయా
నియమాలు చెప్పబడుతూ ఉంటుండగా వాటన్నిటినీ అనుసరించే బిడ్డలముగా మేమందరం ఉండటానికి మీరు మీ కృపను మాకు అనుగ్రహించి నడిపించమని నేను వేడుకుంటూ ఉన్నాం. అదేవిధముగా వైద్యులను మీరు కనికరించి దీవించండి, నర్సులను ఆశీర్వదించండి, పారిశుద్ధ సిబ్బందిని మీరు కనికరించి ఆశీర్వదించమని నేను వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఎవరెవరైతే కరోనా గురించి అది వెళ్ళాలని ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని, బలపరచమని, జీవింప చేయమని, నీ రాజ్యమును ప్రకటింపటానికి అవకాశములను అనుగ్రహించమని నేను వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, మా స్థానిక సంఘమును కనికరించి దీవించండి, ఆశీర్వదించండి. దినదినము అభివృద్ధి పథములో పయనిస్తూ ఉంటుండగా సంఘమును అంతకంతకు మీరు ఆశీర్వదించమని నేను వేడుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మా తండ్రి, మరి సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు కనికరించి దీవించండి. సంఘ పరిపాలన దక్షతను భుజంపై వేసుకొని ముందుకు సాగుతూ ఉన్నటువంటి సంఘ కాపరి గారిని, వారి కుటుంబాన్ని, సంఘ పెద్దలను, వారి కుటుంబాలను మీరు కనికరించి దీవించి మీ సేవకై బలపరచమని నేను వేడుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధులమైనటువంటి మా తండ్రి, అనేక విషయములలో సంఘానికి సహకరిస్తూ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు కనికరించి ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటున్నాం. మరి కరోనా వలన బలహీనతలకు లోనైన వారిని మా ప్రభువ, మరీ ప్రాముఖ్యంగా మరణావస్థలో ఉన్నవారికి, అయ్యో ప్రభువా అని నీ వైపు చూస్తూ ఉన్నటువంటి ప్రతి పేద బిడ్డకును, ఆకలి బాధలు అనుమతిస్తున్న వారి కొరకును, దిక్కులేని పిల్లల కొరకును, నివాసములు లేని వారి కొరకును, మరీ ప్రాముఖ్యంగా విధవరాల కొరకును నేను ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ప్రభువా, దీనులను ఎక్కించే దేవుడవని, దీనులను ఆశీర్వదించే దేవుడవని, దీనులను ఆదరించే దేవుడవని, దీనత్వంలో ఉంటుండగా మీ గొప్పతనాన్ని అనుగ్రహించే సమర్థులు మీరని జ్ఞాపకం చేసుకొని నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల మా తండ్రి, మరీ ప్రాముఖ్యంగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మేము బలహీనులమైనప్పటికీ మీ చేత ఏర్పరచబడిన వారమని, మీ చేత పరిపాలించబడుతూ ఉన్నటువంటి వారమని, మరి మీ చేత ఆశీర్వదించబడుతూ ఉన్నటువంటి వారమని, మీ చేత అనేక మేళ్ళు పొందుతూ ఉన్న వారమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ మేళ్ళను మేము మర్చిపోవడం లేదు కనుక మరొక మా జీవితంలో మీకే సమర్పించుకోగలిగే స్థితిలో మమ్మల్ని ఉంచి ఆదరించి ధైర్యపరచమని కూడా నేను వేడుకుంటూ ఉన్నాం. ప్రేమగల మా ప్రభువా, మరీ ప్రాముఖ్యంగా సువిశాలమైన మెదక్ అధ్యక్ష మండలమును మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మెదక్ అధ్యక్ష మండలంలో జరుగుతున్నటువంటి సేవను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అధ్యక్ష మండల అధ్యక్షుల వారిని, తదితర కమిటీ మెంబర్లను, ఆఫీసర్లను, సంఘములను, సేవకులను మీరు కనికరించి దీవించి మీ జ్ఞానం చేత నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఎన్నో దినముల నుంచి ఆలయంలో కూడుకొని ప్రార్థన చేసి మీ దీవెనను పొందుదామనేటువంటి ఆలోచనలతో, ఆశతో సంఘమంతా ఉంటుండగా మా ప్రభువ ఆ స్థితిని మరలా మాకు అనుగ్రహించి మా ప్రభువ మీరు మహిమ ఘనత పొందమని నిన్ను వేడుకుంటూ ఉన్నాం. అందుకొరకై ప్రార్థిస్తూ ఉంటుండగా మమ్మలను, మా ప్రియులను, మా కుటుంబాలను, చిన్నపిల్లలను, పెద్దలను, స్త్రీలను, పురుషులను, బాలబాలికలను మీరు కనికరించి దీవించండి. ప్రభువా, ప్రతి విషయంలోనూ ఎన్ని మేళ్ళు మాకు చేశావో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని మమ్మలను మేము నీకు సమర్పించుకోగలిగే భాగ్యమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, వారికి సుఖప్రసవం దయచేయండి. మరి ప్రసవించిన స్త్రీల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం.
చిన్న బిడ్డలను తల్లను మీరు ఆశీర్వదించి ఎటువంటి బలహీనతలు రాకుండా కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. మరొకసారి మమ్మలను, మా సంఘములను, సేవకులను, మా కుటుంబాలను, ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించి మీరు మహిమ ఘనత ప్రభావములు పొందుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మనమందరము ఆలోచించి మనము చెప్పుకున్నట్టుగా ఈ దినం అందరం ఆలయంలో కూడుకొని దేవుని ఆరాధించే పరిస్థితిని గురించి బహుగా తలంచి ఉన్నాం. కానీ తెలంగాణలో ప్రత్యేకంగా మన ట్విన్ సిటీస్లో కరోనా వైరస్ విజృంభించి కేసెస్ పెరుగుతున్న దృష్ట్యా పరిస్థితి బహు భయంకరంగా ఉండుటను బట్టి మన ప్రియతమ బిషప్ తండ్రి గారు గురువులందరినీ సంప్రదించి వారిచ్చిన సలహా సూచన ఏమిటనగా, ఈ పరిస్థితుల్లో మనము కూడుకోవడం అంతా సమంజసము కాదు అని, కావున ఆన్లైన్ ద్వారానే మీరు రెగ్యులర్గా ఈ ఆరాధన జరిపించుకోవాల్సిందిగా మన తండ్రి గారు ఇచ్చిన ఆలోచనను బట్టి మనం ఈ ఆరాధన కొనసాగించుకుంటున్నాం. ప్రియులారా, ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి, ఇతరులను ధైర్యపరచండి, ప్రార్థన చేయండి. పరిస్థితులు ఎక్కువగా కఠినంగా కష్టంగా ఉంటున్నప్పటికీ గొప్ప దేవుడు ఉన్నాడనే నమ్మకం మన యొక్క విశ్వాసాన్ని చెదిరిపోనీయకుండా కాపాడుకుందాము. సంఘం కొరకు ప్రార్థన చేయండి. మన రాష్ట్రం కొరకు, డయాసిస్ కొరకు ప్రార్థన చేయాల్సిందిగా దేవుని పేరిట మీ జ్ఞాపకం చేస్తూ, ఈ దినం ఈ ఆలయంలో ఈ ఆల్టర్ వద్ద నిలబడి సంఘం అంతటి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన, సంఘం అంతటిని దీవించాలని మీ అందరి పక్షముగా అందరి కొరకై నా ప్రార్థన. ఈ ఆలయపు ఆశీర్వాదాలు దేవుడు మీకందరికీ అనుగ్రహించాలని నా ప్రార్థన. అనుగ్రహిస్తాడు అని కూడా మీకు తెలియజేస్తూ, దేవుడు మంచి ఆరోగ్యం మీకు ఇవ్వాలని బైబిల్ వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుతూ దేవుని పేరిట మీకు అందరికీ శుభములు తెలియజేయుచుంటున్నాను. ప్రార్థన. దయగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీరిచ్చిన ఈ సమయము, మీరిచ్చి ఉన్న మీ సహవాసం, మీ తోడు ప్రభువా, అందమైన సృష్టి చూస్తున్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు మీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా, మీ జ్ఞానం ఎంత గొప్పది మేము చూడగలుగుతున్నాం ప్రభువా. సృష్టి మిమ్మలను మాకు జ్ఞాపకం చేస్తుంది. సృష్టి మమ్మను బ్రతికించుచుంది ప్రభువా. సృష్టి ప్రయోజనకరమైనది. సృష్టి మిమ్మును స్తుతించుచు ఉన్నది. కాబట్టియే మీరు మంచిది అని చెప్పి ఉన్నారు ప్రభువా. మంచి సృష్టికి మమ్మను, మానవాళిని బాధ్యత అప్పగించి ఉన్నారు. మొదటి బాధ్యత, మొదటి ఆశీర్వాదం బాధ్యతతో కూడుకున్న ఆశీర్వాదం. కాపాడాలి, విస్తరించాలి అని. కానీ పతనమైపోయి ఉన్న పరిస్థితి కారణం, ఏ మానవునికైతే బాధ్యత అప్పగించి ఉన్నావో ఆ మానవుడు అవిధేయుట అవుట వలన, ఆ మానవుడి వలన, ఆదాము వలన భూమి శపింపబడి ఉన్నట్టుగా చూడగలుగుతున్నాము నాయన. నా తండ్రి, మా జీవితం వలన కూడా మేము, మాతో పాటు ఈ ప్రకృతి సృష్టి కూడా నశింపబడుతున్నదని, మేము చేసిన ప్రతి తప్పు, మేము చేసే ప్రతి పాపపు ఆలోచన, అపవిత్రమైన అక్రమంతో కూడుకున్న అన్యాయపు జీవితం ఆలోచన, అది ప్రభువా మిమ్మును బాధ పెట్టడమే కాకుండా, మాకు శాపము రావడం మాత్రమే కాకుండా, మా ద్వారా
మా చుట్టూ ఉన్న ఈ ప్రపంచం, ఈ ప్రకృతి, ఈ సృష్టి కూడా పతనం అవుతున్నట్టుగా జ్ఞాపకము చేయబడుతున్నాం. బాధ్యతను విస్మరించి ఉంటున్న వేళలో పతనమై ఉంటున్న పరిస్థితులు, మూలుగుచున్నటువంటి యొక్క పిలుపు విన్నాం ప్రభువా. సృష్టి విమోచన కొరకై మూలుగుతున్నట్టుగా వెంటనే మేము విమోచన చేయుట కొరకు మీకు సాధనాలమని తండ్రి నన్ను పంపిన ప్రకారం మిమ్మును పంపుచున్నానని చెప్పారు ప్రభువా. మేము ఈ లోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుతున్నట్టుగానే ప్రభువా, సృష్టి బాధ్యత పట్ల మేము మెదులుతూ ఇతరులకు ప్రకటించే విధంగా సహాయం దయచేయండి ప్రభువా. పర్యావరణ జ్ఞానం మాకు ఇవ్వండి. ఈ ప్రకృతిని రక్షించి కాపాడే మనసు మాకు ఇవ్వండి. ఇదే మమ్మల్ని బ్రతికించున్నది అని, మా బ్రతుకు కారణం ఈ సృష్టియే అని జ్ఞాపకం చేసుకునే మనసు ఇవ్వండి ప్రభువా. సృష్టి లేని మానవాళిని ఊహించలేము నాయన. మానవ మనుగడకే ప్రమాదము నా తండ్రి. కాబట్టి మాకు ఈ గొప్ప మనసును కలగజేయమని, పవిత్రాత్మను అనుగ్రహించమని, మీ సన్నిధి మీ తోడు మాకు దయచేయమని ప్రభువా. మా సంఘమును దీవించమని, మా డయాసిస్ను దీవించమని, మా రాష్ట్రమును దేశమును దీవించమని, అనారోగ్యం చేత బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరే ముట్టి స్వస్థపరచమని, నెలసరి కానుకలు, కృతజ్ఞత కానుకలు సమర్పించి ఉన్న వారందరినీ దీవించుమని, మా హృదయాలను మేమందరం సమర్పించుకొని మీ కొరకు జీవించినట్లుగా మీ కృపను దయచేయమని యేసు పవిత్ర నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టులను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి స్వామి. ఆమెన్. తండ్రి అయిన దేవుని గొప్ప ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క అపారమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క ఎడతెగని నిత్య సన్నిధి సహవాసము తోడు మనకును ప్రభు నమ్మిన ప్రతి బిడ్డకును దేవుని దీవెనలు తోడయుండి కాపాడునుగాక. ఆమెన్.